महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्महाद्युतिः अनिर्देश्य वपुः श्रीमान् अमेजात्मा महाद्रिधृत्. ఇక్కడ మహాబుద్ధి అంటే బుద్ధిమంతుల్లో అందరిలో శ్రేష్ఠుడు. అంటే తెలివి గలవాడు చాలా మంది ఉంటారు, వాళ్ళందరికంటే తెలివి గలవాడని అర్థం. అంటే ఆయన కంటే బుద్ధిమంతుడు ఇంకెవరు లేరు. మహాబుద్ధి మహావీర్య, మహావీర్య సంపన్నుడు అంటే మహాశక్తి సంపన్నుడు. ఆయన మహాశక్తి సంపన్నుడు అంటే అందరినీ కూడా జయించగలిసినటువంటి శక్తి ఆయనకి ఎలా ఉన్నది అంటే, ఆయనకు ఒక మాయ అంటే మాయ అనేటువంటి దాన్ని ఆయన సృష్టించుకొని ఉన్నాడు. ఈ సకల జగత్తులో ఉండే వాళ్ళు కూడా మాయకు లోపడిపోతాడు, కానీ ఆయన లోపడ్డు. కాబట్టి ఆ మాయ అనేటువంటి శక్తి చేత అందరినీ కూడా జయించగలడు. ఆయన సృష్టించిన వాళ్లే కాబట్టి వీళ్ళందరూ ఆయన ఎవరు ఏం చేయలేరు. కాబట్టి మహాపరాక్రమవంతుడు, మహావీర్యవంతుడు, మహాశక్తి. శక్తి మహాసామర్థ్యం గలవాడని అర్థం. శక్తి వీర్యం వీటికి తేడా ఏమిటంటే, కొంతమంది మహాబలవంతులు ఉంటారు, శారీరకమైనటువంటి బలం బాగా ఉంటుంది వాళ్ళకు, కానీ యుద్ధం చేయాలంటే ధైర్యం చాలదు. ఈయన శక్తిమంతుడు, తర్వాత వీర్యవంతుడు అంటే బలము ఉన్నది, యుద్ధం చేసే సామర్థ్యం రెండు ఉన్నాయన్నమాట. మహాశక్తి మహాద్యుతి. మహాద్యుతి, ద్యుతి అంటే వెలుగు, కాంతి, కళకళలాడుతుంటాడు ఆయన, మంచి వెలుగు. అదేవిధంగా ప్రపంచంలో ఉండేటువంటి జ్యోతిస్వరూపాలు ఏవైతే ఉన్నావో, సూర్యుడు గాని, చంద్రుడు గాని, నక్షత్ర మండలాలు గాని, ఈ వెలుగంతా కూడా ఆయన స్వరూపమే. మహాద్యుతి అంటే గొప్ప వెలుగు కలిగినటువంటి వాడు. అనిర్దేశ్య వపుః. అనిర్దేశ్య వపుః అంటే, వపుః అంటే శరీరం, వపుః అంటే శరీరం. నిర్దేశ్య అనిర్దేశ్య అంటే ఇలా ఉంటుంది అని నిర్దేశించలేం. నిర్దేశించడం అంటే ఒక నిర్ణయం చేయడం. శ్రీ మహావిష్ణువు ఇలా ఉంటాడు అని నిర్ణయం చేయలేము. కాబట్టి అనిర్దేశ్య వపుః, నిర్దేశించలేనటువంటి శరీరం. ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు. అనిర్దేశ్య వపుః శ్రీమాన్. శ్రీమాన్, శ్రీ అంటే ఐశ్వర్యం, ఐశ్వర్యము కలిగిన వాడు. ఐశ్వర్యము కలిగిన వాడు అంటే ఐశ్వర్యాన్ని ఇచ్చేది లక్ష్మీదేవి. లక్ష్మీదేవి ఎప్పుడూ ఆయన సేవ చేస్తూ ఉంటుంది, ఆయన భార్యే కాబట్టి ఆయన స్వాధీనంలో ఉంటుంది. కాబట్టి సమస్త ఐశ్వర్యాలు తన స్వాధీనంలో ఉండేటువంటి వాడు శ్రీమాన్. అమేయాత్మ. అమేయ ఆత్మ. ఆత్మ అంటే ఆత్మ పదార్థం. అమేయము అంటే ఆయన ఊహించలేము, ఊహించలేనటువంటి ఆత్మ కలిగిన వాడు. అంటే ఇలా ఉంటాడు అని మనం ఊహించలేము అన్నమాట. అమేయ ఆత్మ, గొప్ప ఆత్మ, మనకు ఊహకందనటువంటి ఆత్మ. ఊహకందని వాడు పరమాత్మ. అమేజాత్మ మహాద్రిధృత్. మహాద్రిధృత్, మహా అంటే గొప్పదైనటువంటి పర్వతాన్ని ధరించినవాడు, మోసినవాడు. ఎప్పుడు ఆయన పర్వతాన్ని మోసాడు? క్షీరసాగర మథనం జరిగినప్పుడు మందర పర్వతం తీసుకువచ్చి వాళ్ళు పాలసముద్రంలో చిలకాలన్నప్పుడు అది మునిగిపోతుండింది అనమాట. ఇప్పుడు వాసుకిని తాడుగా వేశారు కానీ ఈ పర్వతాన్ని నిలపలేకపోయినారు. అప్పుడు కూర్మ రూపం ధరించి ఆ క్రిందకి వెళ్ళి తన వీపు మీద యొక్క మందర పర్వతాన్ని పెట్టమన్నాడు. పెట్టిన తర్వాత వాళ్ళు పాలసముద్రాన్ని చిలికారు. చిలికేంత వరకు ఆయన కూర్మ రూపంలో ఉన్నాడు. ఆ మహాద్రిని పర్వతాన్ని మోసాడు. ఇంకొకసారి కృష్ణావతారంలో గోవర్ధనగిరిని చిటికిన వ్రేలతో ఎత్తాడు అనమాట. అంటే ఈ దేవేంద్రుడు రాళ్ల వర్షం కురిపించాడు ఒకసారి. ఇది భాగవతంలో వస్తుంది ఈ కథ. అప్పుడు అడవిలో ఈయన ఆవులన్నీ మేపుతున్నాడు అనమాట. మేపుతుంటే గొల్లవాళ్ళందరూ కూడా ఉండేటప్పుడు ద్వేషంతో దేవేంద్రుడు ఏమంటే రాళ్ల వర్షం కురిపిస్తే ఈ గోవులను, ఈ యొక్క గొల్లవాళ్ళందరినీ కూడా రక్షించడానికి ఆయన గోవర్ధనగిరిని వేలుతో ఎత్తాడు. వేలుతో ఎత్తినప్పుడు ఈ ఆవులన్నీ కూడా కొండ కిందకి వచ్చేసాయి, ఒక గొడుగు మాదిరి అన్నమాట. అప్పుడు దేవేంద్రుడు విపరీతమైనటువంటి వర్షం కురిపించినా అక్కడికి వీళ్ళకేం కాలేదు. అంటే మామూలు గొడుగు అయితే రాళ్ళు అవి పడితే చీలిపోతాయి, కొండ కాబట్టి ఏమవుతుంది, ఆ కొండ కింద వీళ్ళందరినీ రక్షించాడు. అప్పుడు దేవేంద్రుడే వచ్చి శ్రీ మహావిష్ణువుకి క్షమాపణ చెప్పుకొని, నీవు ఈ గోవులన్నింటినీ రక్షించావు కాబట్టి గోవిందుడివి నీవు అని చెప్పి ఆయన అన్నాడు.
నేను దేవతలందరినీ రక్షిస్తున్నాను, స్వర్గానికంతా కూడా నాయకుడిని కాబట్టి నేను గో అంటే స్వర్గానికి పేరున్నది, గో అంటే ఆవుకు పేరున్నది, గో అంటే భూమికి పేరున్నది, అనేక వాళ్ళకి పేరు గో అనేటువంటి శబ్దం ఉన్నది. కాబట్టి గోవింద అంటే నేనేమంటే స్వర్గాన్ని రక్షిస్తాను కాబట్టి నన్ను గోవిందుడు అంటారు, గోవులు నువ్వు రక్షిస్తున్నావు కాబట్టి నువ్వు గోవిందుడివి అంటాడు ఆయన. అప్పుడు గోవర్ధనగిరిని ఎత్తినటువంటి వాడు మహాత్రిధృత్ అన్నప్పుడు ఇవి గుర్తు రావాలి మనకి. మహాత్రిధృత్ అనగానే ఓహో పర్వతాన్ని ఎత్తినటువంటి వాడు, ఆ మందర పర్వతాన్ని మోసినటువంటి వాడు పూర్వమవతారంలో మహాత్రిధృత్. ఇప్పుడు చూడండి, మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతి అనిర్దేశ్య వపు శ్రీమాన్ అమేయాత్మా మహాత్రిధృత్. ఆ శ్లోకం అయిపోయింది. తర్వాత 20వ శ్లోకం. మహేశ్వాసో మహీభర్త శ్రీనివాస సతాంగతి అనిరుద్ధ సురానందో గోవిందో గోవిదాంపతి. మహేశ్వాస, విశ్వాసము అంటే విల్లు, గొప్ప ధనుస్సు అన్నమాట. మహేశ్వాస అంటే గొప్ప విల్లు ధరించిన వాడు అని. ఆయన దగ్గర శార్ణ్యము అనేటువంటి పెద్ద ధనుస్సు ఉంది, చాలా పెద్దది. మనం భారతంలో చెప్పుకున్నాం, ఒక ఋషీశ్వరుడు గొప్ప తపస్సు చేస్తుంటే ఆయన మీదంతా కూడా పుట్టలు పట్టిపోతే బ్రహ్మదేవుడు ఆయన వరం ఇవ్వడానికి వస్తే ఆ పుట్ట మీద బ్రహ్మాండమైనటువంటి వెదురుగడ ఒకటి ఉంటే దాన్ని బ్రహ్మదేవుడు తీసుకెళ్లి 3 ధనస్సులు చేసి ఆ 3 ధనస్సుల్లో ఒకటి శివుడికి, ఒకటి ఏమంటే విష్ణువుకు, ఒకటి ఏమంటే అర్జునుడికి గాంధీవంగా ఇచ్చాడని చెప్పుకోనున్నాం. ఆ ధనస్సుల్లో పెద్దది, వాటి 3 అన్నిటికంటే పెద్దది సామ్యం ఈ ధనస్సు. కాబట్టి బ్రహ్మాండమైనటువంటి ధనస్సును ధరించి ఉండేటువంటి వాడు. తరువాత ఇక రామావతారంలో కూడా ధనుర్బాణాలు ధరించినటువంటి వాడు, కోదండపాడి. కాబట్టి గొప్ప ధనస్సును ధరించిన వాడు. మహీభర్త, మహీభర్త అంటే భూమికి భర్త. ఆయన భర్త అంటే ఏమిటి? భరించేటువంటి వాడు, రక్షించేటువంటి వాడు, భూమిని రక్షించిన వాడు. భూమిని ఎప్పుడు రక్షించాడు శ్రీ మహావిష్ణువు అంటే, ఈ హిరణ్యాక్షుడు భూమిని అపహరించి తీసుకెళ్ళినప్పుడు వరాహమూర్తిగా అవతారం ఎత్తి ఆ పాతాళానికి వెళ్ళి హిరణ్యాక్షుడిని సంహరించి ఆ భూమిని తన యొక్క మూతి మీద పెట్టుకున్నటువంటి వాడి నేరుగా పైకి వచ్చాడు. ఆ విధంగా యజ్ఞవరాహమూర్తి అందరికీ దర్శనమిచ్చాడు. ఇది మనం ఉండేటువంటి కల్పం కూడా శ్వేత వరాహ కల్పే అంటాం. వరాహ కల్పంలో మనం ఉన్నాం. అంటే భూమిని వరాహమూర్తి రక్షించిన తర్వాత సృష్టి జరిగింది, ఆ భూమిలో ఉండేటువంటి ప్రజలమే మనం. అదేవిధంగా కొన్ని కల్పాల్లో భూమి అలా ప్రళయం వచ్చి లేదా రాక్షసుల వల్ల లయమైపోయినప్పుడు కొంతమంది దేవతలు మరలా రక్షిస్తూ ఉంటాడు. శ్రీ మహావిష్ణువే కొన్ని అవతారాలు ధరించి భూమిని ఉద్ధరిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ కల్పంలో మాత్రం వరాహస్వామిగా ఉద్భవించి ఉద్ధరించాడు కాబట్టి వరాహ కల్పము అని పేరు అన్నమాట. కాబట్టి ఇక్కడ మన గొప్ప విశేషం ఏమిటంటే, ఈ యుగంలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు, ముఖ్యంగా వరాహస్వామిని పూజ చేయాలి. మనం అందరి దేవతల కంటే ముఖ్యంగా వరాహస్వామిని పూజించాలి. ఎందువల్లంటే వరాహస్వామి రక్షిస్తేనే ఈ భూమి మీద మనం ఉండగలుస్తున్నాం. వరాహస్వామిని గాని పూజిస్తే తప్పకుండా వాడికి భూసంపద లభిస్తుంది. భూసంపద అంటే ఫ్లాట్లు కొనడం కానీ, పొలాలు కొనడం కానీ, ఏదైనా భూమికి సంబంధించినటువంటి ఆస్తులన్నీ కూడా ఏర్పడతాయి. కాబట్టి భూమి ప్రదాత, భూమిని రక్షించిన వాడు భూమి భర్త కాబట్టి వరాహస్వామి అని మనం భావించాలి. అంటే వరాహస్వామి ఒకసారి గుర్తుకు రావాలి మనకు మహీభర్త అనగానే. ఇంకొక విషయం ఏమంటే, ప్రతి ఒక్కరూ కూడా విష్ణు సహస్రనామం వింటున్నారు కాబట్టి ఈ వరాహస్వామిని మాత్రం రోజుకు ఒక్కసారైనా స్మరించండి. చాలా ముఖ్యమైనటువంటి విషయం అది. శ్రీనివాస, తిరుమలకు వెళ్ళినా కూడా ముందు వెంకటేశ్వర స్వామిని కాదు, ముందు వరాహస్వామిని దర్శించి తర్వాత వెంకటేశ్వర స్వామిని చూడాలి. కాబట్టి ఆ విషయం అంతా మనకు తెలుసు, చెప్తూ ఉంటారు, వింటూ ఉంటారు, అన్నీ చేస్తారు, కానీ మర్చిపోతాం. ఏమంటే తలుచుకోమన్నమాట. కాబట్టి ఈ రోజు నుంచి మీరు ఉదయం నుంచి సాయంత్రం లోపల ఏదో ఒక సమయంలో ఒక్కసారి వరాహస్వామిని స్మరించండి. శ్రీనివాస, శ్రీకి నిలయమైన వాడు, అంటే సంపదలకు నిలయమైన వాడు, లక్ష్మీదేవికి స్థానమైనటువంటి వాడు కాబట్టి శ్రీనివాసుడు, శ్రీ నివాసుడు అని చెప్పంటారు. సతాంగతి, సతాం గతి అంటే గతి అంటే దిక్కు,
సతాం గతి అంటే సజ్జనులకు దిక్కైనటువంటి వాడు. సతాం గతి, సజ్జనులు భక్తులుగా ఉండేటువంటి వాడు ఎవరిని ఆశ్రయించాలయ్యా అంటే పరమాత్మ, ఆయనే దిక్కు ప్రతి ఒక్కరికి. కాబట్టి సజ్జనుడు దుర్మార్గులుగా ఉండేటువంటి వాళ్ళు ఆయన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ విషయం తెలిసినటువంటి వాళ్ళు, జ్ఞానులుగా ఉండేటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా శ్రీమన్నారాయణమూర్తినే ధ్యానిస్తారు. కాబట్టి సతాం గతి. అనిరుద్ధ, అనిరుద్ధ అంటే ఆయన ఎవరు అడ్డగింపలేరు. నిరుద్ధ అనిరుద్ధ, ఏ అవతారం ఎత్తినా గాని ఆయన అపజయం పాలైనట్టుగా ఎక్కడా లేదు. అంటే ఆయన్ని ఎవరూ కూడా ఎదిరించలేరు, ఆయన జయించలేరు. కాబట్టి అనిరుద్ధుడు అని పేరు ఆయన. సురానంద, సురానంద అంటే దేవతలను సంతోషపెట్టేవాడు, సురలకు ఆనందం కలిగించేవాడు సురానందుడు. సురానంద దేవతలకు సంతోషం కలిగించేవాడు. గోవింద, గోవింద అంటే మనం చెప్పుకున్నాం. గోవింద అంటే రాక్షసుడి చేత తీసుకొని పోబడినటువంటి భూమిని రక్షించిన వాడు. హిరణ్యాక్షుడు తీసుకెళ్ళాడు భూమిని, ఆ భూమిని రక్షించాడు. గో అంటే భూమి, వింద అంటే రక్షింపబడినవాడు, రక్షించేవాడు. కాబట్టి భూమిని రక్షించిన వాడు గోవిందుడు. ఆవులను రక్షించేటువంటి వాడు గోవిందుడు. తర్వాత గోపితాంపతి, గో అంటే సరస్వతి అనే పేరు కూడా ఉన్నది. గోవుకు సరస్వతి కాబట్టి సమస్త విద్యలు కూడా ఎరిగినటువంటి వాడు. తర్వాత సరస్వతీ పుత్రులైనటువంటి మహానుభావులు, జ్ఞానులుగా ఉండేటువంటి వాళ్ళని రక్షించేవాడు. ఎవరైతే విద్యను ఆశ్రయించి ఉంటారో, చదువు నేర్చుకోవాలనేటువంటి ఆశతో ఉంటారో అటువంటి వాళ్ళందరినీ కూడా రక్షించేవాడు. ఋష్యాదులు వీళ్ళందరూ కూడా తపస్సు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళని రక్షించేవాడు. ఈ విధమైనటువంటి వాడిని గోవిందుడు అంటారు అన్నమాట. తర్వాత గోవిదాంపతి, గోవిదాంపతి అంటే గో అంటే సరస్వతి అనుకున్నాం కదా. సరస్వతి గోవిదులు అంటే గో విధులు, విధులు అంటే తెలిసిన వాళ్ళు, పండితులు అని అర్థం. చదువు బాగా నేర్చుకున్న వాళ్ళు, విద్యావంతులు అని అర్థం. విద్యావంతులుగా ఉండేటువంటి వాళ్ళను గోవిదాంపతి, వాళ్ళను రక్షిస్తాడు, వాళ్ళకు నాయకుడుగా ఉంటాడు. గోవిదాంపతి ఇంకొక అర్థం ఏంటంటే గోవిధులు అంటే మంచి విద్యావంతులు, విద్యావంతులలో శ్రేష్ఠుడు ఆయన, గొప్పవాడు, మంచి విద్యావంతుడు అని. ఆయన కాకపోతే మనం విద్యావంతులు ఎలా ఉంటాం. కాబట్టి సర్వశ్రేష్ఠుడు, సకల విద్యాస్వరూపుడు. చూడండి, మహేశ్వాసో మహీభర్త శ్రీనివాస సతాంగతి అనిరుద్ధ శురానందో గోవిందో గోవిదాంపతి అయింది. తర్వాత మరీచిర్దమనోహంస సుపర్ణో భుజగోత్తమ హిరణ్యనాభశ్రుతపాః పద్మనాభ ప్రజాపతి. మరీచి అంటే, మరీచి అంటే వెలుగు అని అర్థం. మరీచి అంటే తేజస్సు, వెలుగు, కిరణాలు, వీటినే సూర్యకిరణాలు, సూర్య తేజస్సు, వీటికి మరీచి అని పేరు. కాబట్టి వెలుగుల్లో వెలుగైనటువంటి వాడు. ఇప్పుడు సూర్య భగవానుడు వెలుగుతున్నాడు. ఆ వెలుగు ఎప్పటి నుంచి ఉన్నది, ఎప్పటిదాకా ఉంటుంది, అసలు వెలుగు కారణం ఏమిటి, ఆ వెలుగుని ఇచ్చిన వాడే ఆయన. కాబట్టి తేజస్వరూపుడు. దమనః, దమనః అంటే ఆయన సృష్టించినటువంటి ప్రజలకు ఎవరెవరికి సంబంధించిన అధికారాలు వాళ్ళకి ఇచ్చున్నాడు. ఆ అధికారాల్లో ఉండేటువంటి వాళ్ళు గర్వించి గాని, వాళ్ళు చేయవలసినటువంటి పనులు చేయకుండా వ్యతిరేకమైనటువంటి పనులు గాని చేస్తే అటువంటి వాళ్ళను దమనః శిక్షించేవాడు. శత్రు దమనుడు అంటారు. దమనుడు అంటే శిక్షించేవాడిని, దండించేవాడు. అటువంటి వాళ్ళను శిక్షించేవాడు. హంసః, హంసః అంటే మామూలు సరస్సుల్లో తిరిగే హంసలు కాదు. హంస అంటే శరీరంలో సంచరించేవాడు అని. మనందరిలో కూడా హంస ఉన్నది. ఏంది హంస అంటే శ్వాస. మనం శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉన్నాయే, ఉచ్ఛ్వాస నిశ్వాసాలనే హంస అంటారు. హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహే తన్నో హంస ప్రచోదయాత్ అని వేద మంత్రాలు ఉన్నాయి. ఏమంటే హంసలు అంటే శ్వాసలు అని గుర్తుపెట్టుకోండి.
పరమహంస. రామకృష్ణ పరమహంస అంటారు. పరమహంస అంటే ఏమిటి అంటే ఈ యొక్క ప్రాణాయామం ద్వారా యొక్క వాయువును బంధించి ఈ హంసను అంటే మన యొక్క ప్రాణవాయువును మన స్వాధీనంలో పెట్టుకునేటువంటి వాళ్ళు మహానుభావులు అన్నమాట. వాళ్ళు గొప్ప యోగులు వాళ్ళు. కాబట్టి హంస అంటే మామూలుగా చూడండి, మరణించినప్పుడు కొంతమందిని ఈరోజు ఆయన తుది శ్వాస వదిలాడు అంటారు. చూడండి, తుది శ్వాస అంటే ఆ శ్వాస వదిలేస్తే ప్రాణం పోయిందని. మామూలుగా ప్రతి మానవుడికి కూడా ఇన్ని కోట్ల హంసలని ఒక లెక్క ఉన్నది. రోజుకి ఇన్ని హంసలని. ఇన్ని హంసలు అంటే మామూలుగా శ్వాస తీసుకోవడం శ్వాస వదలడం ఒక హంస. అటువంటివి ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఒక జీవి మరణించాలి అంటే మరణాంతంగా ఉండేటువంటి సమయానికి 1,000,000 సార్లు అనుకోండి. దానికి లెక్క వేరే ఉన్నది, అది ఇప్పుడు మనకు అనవసరం. కాకపోతే ఉదాహరణ చెప్తున్నాను. 1,000,000 సార్లు శ్వాస తీసుకొని శ్వాస పెంచేదాకా శ్వాస వదిలేటువంటిది మన జీవితము అని చెప్పి బ్రహ్మ నిర్ణయిస్తాడు. వీడి 1,000,000ని కానీ జాగ్రత్త చేసుకోగలిస్తే 100 సంవత్సరాలు కాదు 200 సంవత్సరాలని జీవిస్తాడు. ఇదే ఒక శ్వాస మనకు బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి శ్వాసలు 1,000,000, ఇంకొకరికి 50,000, ఇంకొక ఆయనకి 70,000 ఇచ్చాడు అనుకోండి. మామూలుగా అందరికీ శ్వాస నిర్ణయం ఒకటే ఉంటుంది, ఇంత భేదాలు ఉండవు. కానీ కొంతమంది 60 ఏళ్ళకి మరణిస్తారు, కొంతమంది 50, కొంతమంది 20 ఇట్లా మరణిస్తారు. కారణం ఏంటంటే శ్వాస వాడేస్తారు, ఎక్కువగా డబ్బు ఖర్చు చేసేసుకుంటారు. ఖర్చు చేసుకున్న తర్వాత ఏం లేకుండా పోతుంది. కొంతమంది దాన్ని ఎత్తి పెట్టుకుంటారు. దాన్ని ఎత్తి పెట్టుకొని ఈ శ్వాసలను ఎక్కువగా వాడకుండా ఎక్కువ రోజులు జీవించేదానికి ఉపయోగించుకుంటారు అన్నమాట. అందువల్ల పరమహంసలు అనేటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తారు, యోగులుగా ఉండేవాళ్ళు ముక్కు పట్టుకొని కూర్చోంటారు. చూసారా, ముక్కు పట్టుకోవడం అంటే ఏం లేదు, ఆ శ్వాసను నియమం చేసేసి ఆపేస్తారు. శ్వాసని అవసరమైనప్పుడే వాడుకుంటుంటారు. వాడుకుంటున్నందువల్ల ఎక్కువ సార్లు ఉపయోగించుకోరు కాబట్టి ఎక్కువ రోజులు బ్రతుకుతారు వాళ్ళు. మనం ఉండేటువంటి శ్వాసలను ఎక్కువ రోజులు పరిగెత్తడం, అటు ఇటు అలుపు పరిగెత్తడం, ఊహా అనడం, దాంతో ఎక్కువ ఖర్చు చేసేసుకొని మరణిస్తాం. కాబట్టి ఆ హంస రూపుడు, ఆ హంస స్వరూపంలో ఉండేవాడు పరమాత్మ. హంస శరీరంలో సంచరించేవాడు. సుపర్ణ, సుపర్ణ పర్ణములు అంటే రెక్కలు. సుపర్ణ అంటే మంచి రెక్కలు కలిగినటువంటి వాడు ఎవరు? గరుత్మంతుడు. సుపర్ణోసి గరుత్మాన్ త్రివృతే శిరోగా జత్రన్ చక్షుసోమ ఆత్మా సాపతే తనుర్వామదేవ్యం బృహద్రథంతరే పక్షౌ యజ్ఞాయజ్ఞకుం పుచ్చం చందాగుస్యంగాని ధిష్ణిజ శపాయయోగుం శిరాబ సుపర్ణోసి గరుత్మాన్ దివంగచ్చ శుభపత. అన్ని పక్షుల కంటే బలిష్టమైన గొప్పవైన రెక్కలు కలిగినటువంటి వాడు గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడి స్వరూపంలో ఉండేవాడు శ్రీమన్నారాయణమూర్తి. తర్వాత భుజగోత్తమ. భుజగోత్తమ అంటే భుజగము అంటే సర్పం, అంటే ప్రాకుతూ నడిచేది. కాళ్ళు ఉండవు భుజగానికి, ఇట్ట ప్రాకుతూ నడుస్తుంది అనమాట. ఆ భుజగము అంటే సర్పము. సర్పములో శ్రేష్ఠుడైనటువంటి వాడు ఆదిశేషుడు, 1000 శిరస్సులు ఉండేటువంటి ఆ ఆదిశేషుడు యొక్క స్వరూపంతో ఉండేవాడు. కాబట్టి గరుత్మంతుడు ఆయనే, ఆదిశేషుడు ఆయనే. చూడండి, శ్రీ మహావిష్ణువు శయనించుంటే ఆదిశేషుడు, వాహనం చూస్తే గరుత్మంతుడు. ఆ రూపము ఈ రూపము రెండు ఆయనలో నుంచి వచ్చినవి. భుజగోత్తమ హిరణ్యనాభ. హిరణ్యనాభ, హిరణ్యము అంటే బంగారం. బంగారు వలె సొగసైనటువంటి నాభి ప్రదేశం కలిగిన వాడు. అంటే విలువైన గొప్పదైన పవిత్రమైన నాభి అన్నాడు. ఎందువల్ల అంత గొప్ప విశేషం చెప్తున్నాడంటే ఆ నాభిలో నుంచే బ్రహ్మదేవుడు వచ్చింది, ఆ నాభిలో నుంచే ఈ సృష్టి అంతా కూడా జరిగింది. కాబట్టి ఆ హిరణ్యనాభ అంటే, హిరణ్యనాభుడు అంటే గొప్పదైనటువంటి సృష్టికి కారణమైనటువంటి విలువైనటువంటి పవిత్రమైనటువంటి ఆ బంగారు వలె సొగసైనటువంటి నాభి ప్రదేశం కలిగిన వాడు. సుతపాహ, మంచి తపశ్శక్తి సంపన్నుడు ఆయన. అంటే విష్ణువు ఎక్కడ తపస్సు చేశాడు, ఏ అవతారంలో తపస్సు చేశాడు ఆయన? రాముడు ఎప్పుడు తపస్సు చేసినట్టు లేదు, ఎవరు చేసినట్టు లేదే. అంటే ఈ నరనారాయణులు ఉన్నారు చూసారా, నరనారాయణులు బదరికావనంలో గొప్ప తపస్సు చేశారు. అందువల్లనే ఆ బదరికావనంలో నారాయణుడు తపస్సు చేసేటప్పుడు
ఆ నారాయణుడి యొక్క తపస్సు భంగం చేయడానికి కొంతమంది అప్సరసలను పంపించారు దేవతలు. అప్సరసలను పంపిస్తే అంటే వాళ్ళ అందాన్ని చూసి ఈయన లొంగిపోయి తపస్సు భంగం చేసుకుంటాడేమోనని. అప్పుడు నారాయణుడు ఏం చేశాడో తెలుసా? మీరేందిరా నా దగ్గరకు అందగత్తెలు పంపించేది, నేనే పంపిస్తాను చూడు అని తొడలో నుంచి ఒక అమ్మాయిని పుట్టించాడు. వాళ్ళు పంపించినటువంటి అందగత్తెల కంటే 1,000,000 రెట్లు అందగత్తి అమ్మాయి. ఆమె ఊర్వశి, రంభా ఊర్వశి మేనక అంటారే. ఆ ఊర్వశి ఊరువుల్లో నుంచి పుట్టింది కాబట్టి ఊర్వశి అని. ఊరువులు అంటే తొడలు కాబట్టి నారాయణుడు తన తొడల్లో నుంచి పుట్టించిన వాడు ఊర్వశిని. ఈ అమ్మాయిని చూసేటువంటి వాళ్ళందరూ గమనం వెళ్ళిపోయినారు. ఈ అమ్మాయిని కూడా దేవేంద్రుడికి ఇచ్చేశాడు ఆయన. కాబట్టి ఆయన తపస్సు భంగం చేయడానికి ఇంకెవరూ ప్రయత్నించలేదు. అటువంటి మహానుభావుడు ఆయన. గొప్ప తపశ్శక్తి సంపన్నుడు నారాయణుడు. అంటే తపస్సు చేసినటువంటి వాళ్ళ స్వరూపంలో కూడా ఉన్నాడు అని చెప్పడానికి. అంటే రాజుల రూపంలో, వరాహ రూపంలో, మత్స్య రూపంలో, కూర్మ రూపంలో ఇట్లా ఎలాగైతే ఉన్నాడో అట్లా అరణ్యాల్లో తపస్సు చేసేటువంటి ఋషుల యొక్క రూపంలో కూడా ఉన్నాడు నారాయణ ఋషి. అంటే నరనారాయణుడు ఋషులు అన్నమాట. ఆ నారాయణుడు నరుడు అంటే కృష్ణార్జునులే వాళ్ళు. ఆ ఋషిగా ఉండి గొప్ప తపస్సు చేసినటువంటి వాడు. పద్మనాభ. ఇక్కడ నిన్న ఒక పద్మనాభ వచ్చింది. ఏందయ్యా అంటే పద్మనాభ అంటే పద్మము ఆ బొడ్డులందు కలిగిన వాడు అని ఒక అర్థం. ఇక్కడ పద్మనాభ అంటే అర్థం కాదు. పద్మనాభ అంటే హృదయ పద్మంలో, నాభి అంటే మధ్యలో అని అర్థం అన్నమాట. హృదయం, ప్రతి ఒక్కరి యొక్క హృదయం అనేటువంటిది తామర పుష్పం ఆకారంలో ఉంటుంది. ఆ హృదయ మధ్యలో ఉండేవాడు అని అర్థం. ప్రతి ఒక్కరి హృదయంలో, హృదయ పద్మంలో నివసించేవాడు అని పద్మనాభ అని అర్థం. ప్రజాపతి. ప్రజాపతి అంటే ప్రజలకు తండ్రి అయిన వాడు. ప్రజలకు తండ్రి అంటే మన తండ్రి ఉన్నాడు కదా, మన తాతలు ఉన్నారు కదా అంటే వీళ్ళందరూ నశించిపోతారు. మనకు శాశ్వతంగా ఉండేటువంటి తండ్రి ఆ భగవంతుడు ఒక్కడే. కాబట్టి శ్రీమన్నారాయణుడే మనందరికీ తండ్రి. అందుకే కదా ప్రహ్లాదుడు వాళ్ళ తండ్రి గారు అయినటువంటి హిరణ్యకశిపుణ్ణి సంహరిస్తూ ఉన్నా చూస్తూ గమ్మునున్నాడంటే, తన తండ్రిని సాక్షాత్ తన కళ్ళ ముందే సంహరించేస్తూ ఉంటే ఎవరైనా ఉండగలరా చూస్తూ? ప్రహ్లాదుడు ఉండాడంటే ఆ హిరణ్యకశిపుడు ఈ జన్మలో తండ్రి, పోయిన జన్మలో ఎవరో తండ్రి, అంతకుముందు ఎవరో తండ్రి. ఈ తండ్రులందరూ నశించిపోయే వాళ్ళే. అసలైనటువంటి తండ్రి ఆ నారాయణుడే అనేటువంటి ఉద్దేశంతో విషయం తెలిసిన వాడు కాబట్టి ప్రహ్లాదుడు ఉండగలిగాడు, లేకపోతే అందరూ ఉండలేదు. కాబట్టి అసలైనటువంటి తండ్రి ఎవరయ్యా అంటే భగవంతుడే. శాశ్వతంగా మనకు కనిపించేవాడు, ఎప్పటికీ ఉండేవాడు. మరీచిర్దమనోహంస సుపర్ణో భుజగోత్తమః హిరణ్యనాభస్సుతపాః పద్మనాభ ప్రజాపతి. తరువాత అమృత్యు సర్వదృక్సింహ సంధాతా సంధిమాన్ స్థిరః అజో దుర్మర్షణస్యాస్తా విశ్రుతాత్మా సురారిః. అమృత్యు. మృత్యు అనేది ఆయనకి లేదు. మనమందరం కూడా మృత్యువును చూసి భయపడుతున్నాం. ఏమంటే ఏ రోజు ఏం జరుగుతుందో, ఎక్కడ ఏ యాక్సిడెంట్లో పోతామో, ఎట్ట ఆయుష్ తీరిపోతామో, ఎట్ట పోతామో, బాగా లేకుండా వచ్చిపోతామో. ప్రాణభయం అనేది మనకు ఉన్నది. ప్రాణభయం అనేది ఆయనకు లేదు. ఏమంటే అమృత్యు, మృత్యువు లేనివాడు ఆయన. సర్వదృక్. సర్వదృక్ అంటే సర్వాన్ని చూసేవాడు. దృక్ అంటే చూడడం. ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి జీవరాశి యొక్క మంచి చెడ్డలను చూసేవాడు. చూడండి, మంచిని చూస్తూ ఉంటాడు, చెడ్డను చూస్తూ ఉంటాడు. వాడు ఏం మంచి పని చేస్తున్నాడా అనేది ఆయనకు తెలిసిపోతుంటుంది, ఏ చెడ్డ పని చేస్తున్నాడా అని మనకు తెలిసిపోతుంది. ఎలా చూడగలడయ్యా ఆయన అంటే మనకు ఆయనకు చాలా భేదం ఉన్నది కదా. మనం మన ఇంట్లో పిల్లకాయలు ఏం చేస్తున్నారు అనే విషయమే మనకు తెలియదు. మన ఇంట్లో బిడ్డలు ఎలా ఉన్నారు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉన్నది, వాళ్ళు ఏం చేస్తున్నారనే విషయాన్ని మనమే తెలుసుకోలేకుండా ఉంటాం. కానీ భగవంతుడు అనేటువంటి వాడు ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారనే ప్రతి విషయాన్ని గమనిస్తున్నాడు. ఆయనే పరాత్పరుడు. అటువంటి శక్తి ఆయనకు ఉన్నది, మనకు లేదు. సింహ. సింహ అంటే హింసించేవాడు, అంటే శత్రువులను సంహరించేవాడు. సింహము అంటే హింసించున్నది అని అర్థం. ఇక్కడ ఏం హింసిస్తాడయ్యా అంటే శత్రువులందరినీ కూడా సంహరిస్తాడు, భక్తులను కాపాడుతాడు. సంధాత. సంధాత అంటే
కర్మ ఫలములను పురుషుల్లో చేర్చువాడు. అంటే కర్మ ఫలములను పురుషుల్లో చేర్చడం ఏంటి అంటే మనకు మనం ఏ పుణ్యం అయితే చేశామో ఆ పుణ్యాన్ని అనుభవించేటట్టుగా చేసేవాడు. మనం విష్ణు సహస్రనామం విన్నాము, దానివల్ల ఏం ఫలితం వస్తుందో మనకు తెలియదు, కానీ భగవంతుడికి తెలుసు. మనం వినినందువల్ల ఏ ఫలితం అయితే మనకు కావాలనో ఆ ఫలితాన్ని అందించేవాడు. వినిన వాళ్లకు అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే ప్రతి ఒక్కరూ వింటున్నారని చెప్పలేము, వినేవాళ్ళు ఉంటారు, వినని వాళ్ళు ఉంటారు. కానీ శ్రద్ధగా ఎవరైతే ఈ యొక్క నామాలను చెవుల ద్వారా ఎక్కిస్తున్నారో లోపలకు, వాడికి ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితాన్ని అనుభవించేటట్టు చేసేవాడు, ఫలితాన్ని ఇచ్చేవాడు. సంధిమాన్, సంధిమాన్ అంటే ఫలాన్ని అనుభవించేవాడు కూడా ఆయనే, ఫలాన్ని ఇచ్చేవాడు ఆయనే, ఫలాన్ని అనుభవించేవాడు ఆయనే, లోపల ఉండేది కూడా ఆయనే కదా. స్థిర, స్థిర అంటే ఎల్లప్పుడూ ఒకే రకమైన రూపం ఉండేవాడు. ఒకే రకమైన రూపం ఉండేవాడు అంటే ఇప్పుడు కృష్ణుడు అనుకోండి, ఎప్పుడు ఆ తేజస్సు తగ్గదు, ఆ కళ తగ్గదు, ఆ కాంతి తగ్గదు, ఎప్పుడు తేజస్సుతోనే ఉంటాడు అనమాట. అంతేకాని ఒకప్పుడు బలహీనంగా, ఒకప్పుడు బలంగా, ఒకప్పుడు అనారోగ్యంగా ఉండేవాడు కాదు, ఎప్పుడు ఒకే విధమైన తేజస్సుతో ఉండేవాడు. స్థిర, అజహ, అజహ అంటే వ్యాపించేటువంటి వాడు. ఆయనకు వ్యాపించేటువంటి ఒక శక్తి ఉన్నది. వ్యాపించడము అంటే ఇక్కడే ఉన్నట్టే ఉంటాడు, ప్రపంచమంతా కూడా ఉంటాడు. అది ఆయనకు ప్రత్యేకమైనటువంటి శక్తి. అజహ దుర్మర్షణ, దుర్మర్షణ అంటే దానవులు మొదలైనటువంటి వారి చేత జయింపబడని వాడు. అంటే దానవులను ఆయన జయిస్తాడే గాని ఆయన ఓడిపోడు అనమాట, అటువంటి వాడు. శాస్త, శాస్త అంటే శృతి స్మృత్యాదులచే జనులను శిక్షించువాడు. వాడికి తగిన శాస్తి జరిగిందయ్యా, వాడు ఆ పని చేశాడు, తగిన శాస్తే జరిగిందిలే అని మనం అంటుంటాం. ఏందా శాస్తి అంటే, శాస్త అంటే ఒక చట్టం. ఏమంటే ఏ తప్పు చేసిన వాడికి ఏ శిక్ష విధించాలి అనేటువంటి ఒక న్యాయశాస్త్రం ఉన్నదే, ఆ న్యాయశాస్త్ర స్వరూపుడు ఆయన. అటువంటి శిక్షలు విధించేటట్టుగా చేసేవాడు. విశ్రుతాత్మ, ఇక విశ్రుతాత్మ అంటే అందరికీ తెలిసినటువంటి వాడు. పరమాత్మను తెలియనటువంటి వాడు ఎవడున్నాడు? చూసిన వాడు లేకపోవచ్చు, కానీ ఆయన గురించి అందరికీ తెలుసు అన్నమాట. పరమాత్మ అనేవాడు ఒకడు ఉన్నాడనేటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలిసింది, తెలియబడేటువంటి వాడు. సురారిహ, సురారిహ అంటే రాక్షసులను శిక్షించేటువంటి వాడు. సురారిహ, సురారులు అంటే సురలకు శత్రువులైనటువంటి రాక్షసులను సంహరించేవాడు. అమృత్యు సర్వ దృక్సింహ సంధాత సంధిమాన్ స్థిర అజో దుర్మర్షణస్యాస్త విశ్రుతాత్మా సురారిహ. తరువాత గురుర్గురుతమోధామ సత్య సత్య పరాక్రమ నిమిషో నిమిషస్రగ్వి వాచస్పతిరుదారథీ. గురుహు అంటే సమస్త విద్యలను ఉపదేశించేటువంటి వాడు. జగద్గురుహు అని శ్రీకృష్ణ పరమాత్మకు పేరున్నదన్నమాట. ఎందువల్లంటే గీతోపదేశం చేసినటువంటి వాడు. అదేవిధంగా అనేక మంది ఋష్యాదులకు అందరికీ కూడా జ్ఞానాన్ని బోధించినటువంటి వాడు, ప్రపంచానికే గురువు అయినటువంటి వాడు. కాబట్టి గురుహు అంటే పరమాత్మ. గురుతమః, ఇక గురుతమః అంటే గురువులు చాలా మంది ఉంటారు. మనకు ప్రాథమిక విద్య నేర్పించిన వాళ్ళు ఉంటారు, ఆధ్యాత్మిక విద్య నేర్పించిన వాళ్ళు, రకరకాలైనటువంటి వాళ్ళు, వేద విద్య నేర్పించిన వాళ్ళు ఉంటారు, ఇంగ్లీష్ విద్య నేర్పించిన వాళ్ళు ఉంటారు, రకరకాలైన గురువులు అందరూ ఉంటారు, సంగీత విద్య, ఇవన్నీ కూడా. వీళ్ళందరికీ కూడా గురువు అయినటువంటి వాడు ఆయన. ఆ విద్యలన్నీ ఆయనకు వచ్చు. అదేవిధంగా బ్రహ్మదేవుడు కూడా అనేక మందికి ఉపదేశాలు చేశాడు, అందరికీ కూడా ఉపదేశాలు ఇచ్చి ఉంటాడు. కానీ బ్రహ్మదేవుడికి కూడా ఉపదేశం ఇచ్చేవాడు ఆయన. అంటే ఆయన్ను మించినటువంటి గురువు, ఆయనకి ఎవరు ఉపదేశం ఇవ్వరు, ఆయన అందరికీ ఉపదేశం చేసి ఉంటాడు. కాబట్టి గురుతమః అంటే అందరు గురువుల కంటే మేటి అయినటువంటి గురువు. గురుతమః ధామః, ధామః అంటే జ్యోతిస్వరూపుడు, ఎప్పుడూ వెలుగుతూ ఉండేవాడు. సత్యః, సత్యః అంటే సత్యవచనం. సత్యవచనం అంటే ఎప్పుడు ఉండేటువంటిది, సత్యమైనటువంటిది.
ఆ సత్యం అనేటువంటిది ఎవరయ్యా అంటే శ్రీ మహావిష్ణువే. సత్యపరాక్రమ. సత్యపరాక్రమ అంటే ఆయన పరాక్రమం వ్యర్థమయ్యేటువంటిది కాదు. ఆయన గొప్ప పరాక్రమవంతుడు. ఆయన పరాక్రమం ఎప్పుడూ కూడా వ్యర్థపోదు, అనవసరంగా ఖర్చు పెట్టడు. అవసరమైన దగ్గర తన పరాక్రమాన్ని చూపిస్తాడు, వ్యర్థ పరాక్రముడు కాదు. సత్యపరాక్రమ నిమిష. నిమిష అంటే కళ్ళు మూసుకో ఉంటాడు ఆయన. గమనించండి, ఎప్పుడు నిద్రపోతూ ఉంటాడు. కళ్ళు మూసుకోవడం అంటే ఎప్పుడు నిద్రపోతాడు విష్ణువు? యోగ నిద్ర. యోగ నిద్ర అంటే ఆ చాతుర్మాస్యలు 4 నెలలు ఉన్నాయే, సంవత్సరానికి 4 నెలలు నిద్రపోతాడు ఆయన. యోగ నిద్రలో ఉంటాడు. యోగ నిద్రాం యదా విష్ణు జగత్యేకార్ణవీకృతే. యోగ నిద్రలో ఉంటాడు ఆయన. ఆ యోగ నిద్రలో ఉండేటువంటి వాడు నిమిష. నిమిషము అంటే కంటి రెప్పపాటు కలిగిన వాడు. అంటే నిద్రపోతాడు, మేలుకో ఉంటాడు, కంటి రెప్పపాటు ఉంటే. ఇంకొకటి ఏంటంటే అనిమిష, కంటి రెప్పపాటు లేదు, నిద్రపోడు. ఈయనవురని అక్కడ నిద్రపోయేవాడు విష్ణువే, ఇక్కడ నిద్రపోని వాడు విష్ణువే. ఇక్కడ నిద్రపోనిది ఏమిటయ్యా అంటే మత్స్యావతారంలో ఉండే విష్ణువు అన్నమాట. చేప కళ్ళు మూసుకోదు, దేవతలకు రెప్పపాటు ఉండదు. దేవతలు కళ్ళు తెరుచుకొనే ఉంటారు అన్నమాట, రెప్పపాటు అనేది ఉండదు వాళ్ళకి. మనుషులకు మాత్రం రెప్పపాటు ఉంటుంది, కళ్ళు ఆర్పుతూ ఉంటాం మనం, దేవతలు ఆర్పరు. అదేవిధంగా చేపలు కూడా రెప్పపాటు ఉండదు వాటికి. కాబట్టి ఆదిశేషుడి మీద శయనించి ఉండేటువంటి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటాడు. మత్స్య రూపంలో ఉండేటువంటి విష్ణువు నిద్రపోడు. అనిమిష. నిమిష అనిమిష. స్రగ్వి. స్రగ్వి అంటే వైజయంతి అనేటువంటి మాలను ధరించిన వాడు. స్రక్ అంటే మాల అని అర్థం. అక్షస్రక్ పరశూగదేషు కులిశాన్ పద్మంధను కుండికాం దండం శక్తిమసించ చర్మ జలజం ఘంటాం సురాభాజనం శూలం పాశ సుదర్శనే చరతిం హస్తై ప్రబాళ ప్రభాం సేవే సైరిభవర్ధినీమిహ మహాలక్ష్మీం సరోజస్థితాం. అక్షస్రక్ అంటే అక్షమాల అని అక్కడ అర్థం. ఆ మహాలక్ష్మి ధ్యానం అది. ఇక్కడ స్రగ్వి అంటే స్రక్ అంటే మాలికను ధరించిన వాడు. అది పూలమాల కావచ్చు, ముత్యాల మాల కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇక్కడ ఏంటంటే అంటే భూత తన్వాత్మ రూపమైనటువంటి వైజయంతి అనేటువంటి మాలను ధరించి ఉంటాడు. ఆయన మెడలో ఒక మాల ఉంటుంది, వనమాల అనేటువంటి, దానికి వైజయంతి అని పేరు అన్నమాట. అంటే ఏమిటయా అంటే సర్వ ఋతువుల్లో ఉండేటువంటి పుష్పాలు, సర్వకాల సర్వావస్థల్లో ఉండేటువంటి అన్ని రకాల పుష్పాలు కూడా ఆ మాలికలో ఉంటాయి. ఆ మాలికలో ప్రతిరోజు కూడా మారిపోతూ ఉంటాయి అన్నమాట పూలు. ఆయన మాల తీయడు, పూలమాల అవే మారిపోతూ, వాడిపోయింది అని పక్కగా వారేసేటువంటి మాల కాదది, ఎప్పుడు ఆయన మెడలో ఉంటుంది. దాన్ని వైజయంతి మాల అంటారు. కాబట్టి అన్ని ఋతువుల్లో పూచేటువంటి పూలతో అలంకరింపబడినటువంటి ఆ మాల ఆయన మెడలో ఉంది కాబట్టి స్రగ్వి. స్రగ్వి అంటే పూలమాల ధరించిన వాడు అని అర్థం. వాచస్పతి రుదారథీ. ఇక వాచస్పతి రుదారథీ. వాచస్పతి అంటే వాక్కుకు పతి ఆయన. మనకు మాట వస్తున్నది అంటే, మాట రావాలి అంటే విష్ణు శక్తి ఉంటేనే, లేకపోతే మాట రాదు. వాక్కుకు నాయకుడు వాచస్పతి రుదారథీ. సర్వార్థ విషయమైన బుద్ధి కలిగినటువంటి వాడు. అంటే అన్ని విషయాలు తెలిసినటువంటి బుద్ధి. తర్వాత అన్ని రకాలైనటువంటి వాక్యాలు వచ్చేదానికి కారణం నోటిగుండా. ఆ రెండు ఆయనే కారణం. కాబట్టి బుద్ధి స్వరూపుడు, వాక్ స్వరూపుడు అని అర్థం. గురుతమోథామ సత్య సత్య పరక్రమ నిమిషో నిమిష స్రగ్వి వాచస్పతి రుదారథీ. తరువాత అగ్రణీర్గ్రామణీ శ్రీమాన్ న్యాయో నేత సమీరణః సహస్రమూర్ధ విశ్వాత్మ సహస్రాక్ష సహస్రపాత్. అగ్రణి. అగ్రణి అంటే ఏమిటయా అంటే ముముక్షువులుగా ఉండేటువంటి వాళ్లకు, అంటే మోక్షాన్ని పొందాలి అని కోరికలిగిన వాళ్ళని ముముక్షువులు అంటారు. ఆ ముముక్షువులకు ఉత్తమమైనటువంటి స్థానాన్ని కలిగించేవాడు. అగ్రణి అంటే అగ్రం అంటే గొప్ప కదా,
గొప్ప అనేటువంటి అంటే అన్నిటికంటే గొప్పదైనటువంటి మోక్షస్థానాన్ని భక్తులకు కలిగించేవాడు అగ్రణి. గ్రామణి, గ్రామణి అంటే ఏంది అంటే సకల భూతాలకు నేత ఆయన, సకల జీవులకు కూడా నాయకుడిగా ఉండేటువంటి వాడు. శ్రీమాన్, శ్రీమాన్ అంటే శ్రీ అంటే ఇక్కడ లక్ష్మి అని అర్థం కాదు, శ్రీ అంటే కాంతి అని అర్థం. శ్రీమాన్ అంటే కాంతి స్వరూపుడు, దివ్య తేజస్సుతో వెలిగిపోయేవాడు. చూడండి, మనం ఇక్కడ సహస్రనామార్చన సహస్రనామాల గురించి చెప్పుకుంటుంటే ఏదో లేప విష్ణు ఇట్టుంటాడు అట్టుంటాడు అనుకుంటుంటాం. కానీ సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి ఒక్క క్షణకాలం మనం ఎదురుగా ప్రత్యక్షమైనాడు అనుకోండి, మన కళ్ళు చెదిరిపోతాయి అన్నమాట. అంత కాంతితో ఉంటాడు ఆయన. అదే చెప్తున్నా అక్కడ. శ్రీమాన్ అంటే అంత కాంతి కలిగినటువంటి వాడు. న్యాయ, న్యాయ అంటే న్యాయస్వరూపుడు. న్యాయశాస్త్రం ఉన్నదే, న్యాయశాస్త్రమే ఆయన. ఏమంటే ఏది మంచి, ఏది చెడ్డ, ఏది తప్పు, ఏది ఒప్పు అనేటువంటివన్నీ కూడా నిర్ణయించేటువంటి వాడు ఆయన. ఆయన నిర్ణయించిందే ఆ శాస్త్రం. కాబట్టి న్యాయస్వరూపుడు. నేత, నేత అంటే జగత్ అనేటువంటి ఒక యంత్రాన్ని నడిపేటువంటి వాడు. ఇదంతా కూడా ఒక యంత్రం. ఈ యంత్రాన్ని నడపాలంటే ఒక డ్రైవర్ కావాలి. ఆ డ్రైవర్ ఎవరయ్యా అంటే ఆయనే, జగత్తునంతా నడిపేవాడు. సమీరణ, సమీరణ అంటే సమీరము అంటే వాయువు, సమీరం అంటే గాలి అన్నమాట. ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసముల ద్వారా ప్రపంచాన్ని నడిపించేవాడని. ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసముల ద్వారా ఎలా నడిపిస్తాడు అంటే ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసములే ఈ వాయుదేవుడు, ప్రాణవాయువు. ఆ ప్రాణవాయువు లేకపోతే అసురనిలహ అని చెప్పుకున్నాం మనం ధ్యాన శ్లోకంలో. భూపాదౌ యస్య నాభిర్వియద్ అసురనిలస్ చంద్ర సూర్యౌ చ నేత్రే. అసుహు అనిలహ అని చెప్పుకున్నాం. ఆయన యొక్క ప్రాణములు ఏందయ్యా అంటే వాయుదేవుడే. కాబట్టి ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, ఆయన గాలి వదులుతున్నాడు తీసుకుంటున్నాడు అంటే అదంతా మన ప్రపంచంలో ఉండేటువంటి గాలి, ప్రాణవాయువు ఏదంతా కూడా ఆ వాయువు వల్లే కదా మనం బ్రతుకుతున్నాం. లేకపోతే ఈ వాయు రూపంగాని వాయుదేవుడు లేకపోతే మనం జీవించం కదా. కాబట్టి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసముల ద్వారా ప్రపంచాన్నంతా కాపాడేటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. సమీరణ అంటే అది అర్థం. సమీరణ సహస్రమూర్ధ, సహస్రమూర్ధ అంటే అనేకమైనటువంటి శిరస్సులు కలిగిన వాడు. మూర్ధము అంటే శిరస్సు. విశ్వాత్మ, ప్రపంచమునకు ఆత్మ అయినటువంటి వాడు. అంటే ప్రపంచమంతా ఒక చైతన్య శక్తి ఉన్నది, కదులుతున్నది, చేస్తున్నది అంటే ఆయన అనేవాడు ఉంటేనే దీనికి చలన శక్తి ఉన్నది, లేకపోతే లేదు. కాబట్టి ప్రపంచానికి ఆత్మ అయినటువంటి వాడు. సహస్రాక్ష, అనేక కన్నులు కలిగినటువంటి వాడు. జగత్తంతా ఆయన స్వరూపమే కాబట్టి అన్ని కన్నులు ఆయనవే. కాబట్టి సహస్రపాతు, అనేక పాదములు కలిగిన వాడు, అనేక కన్నులు అనేక పాదములు కలిగిన వాడు. అగ్రణీ గ్రామణి శ్రీమాన్ న్యాయో నేత సమీరణ సహస్రమూర్ధ విశ్వాత్మ సహస్రాక్ష సహస్రపాతు. తర్వాత ఆవర్తనో నివృత్తాత్మ సంవృత సంభ్రమర్ధన అహ సంవర్తకో వన్హిరణిలో ధరణీధర. ఆవర్తన, ఆవర్తం అంటే చక్రం, చక్రాన్ని తిప్పడం. వీడు చక్రాన్ని తిప్పుతాడు రా నాయన, వీడు సామాన్యుడు కాదు అంటుంటారు మనం. ఏమిటి చక్రాన్ని అంటే సంసార చక్రాన్ని తిప్పేవాడు. సంసార చక్రాన్ని తిప్పేది ఏమున్నది అక్కడ అంటే సంసారం అంటే పెళ్లి చేసుకున్నారు, వాళ్ళకి సంతానం కలిగింది, వాళ్ళకి మనవాళ్ళు మనవరాళ్ళు, వీళ్ళు ముసలోళ్ళు అయిపోతారు. వీళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ మనవాళ్ళు మళ్ళీ ఇటు రౌండ్ తిరుగుతూ ఉంటుంది అన్నమాట. అదే సంసారంలో సుఖ దుఃఖాలు కూడా అలాగే వస్తాయి. సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం, చక్రవత్ పరివర్తంతే సుఖానిచ దుఃఖానిచ. చక్రం తిరిగినట్టుగా సుఖాలు దుఃఖాలు ఒకటి తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి అన్నమాట. అదే విధంగా ఈ జన్మలు కూడా ఒకటి తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ సంసార చక్రాన్ని త్రిప్పేటువంటి వాడు ఆయన్ను ఆవర్తన అంటారు. నివృతాత్మ, నివృతాత్మ అంటే సంసారం అనేటువంటి బంధాల్లో నుంచి తెంపేసేటువంటి వాడు. సంసారం అనేటువంటి బంధాలను తెంపుకోవడం చిన్న విషయం కాదు. దాన్ని తెంపుకోవాలి అంటే పరమాత్మ అనుగ్రహం ఉండాలి, లేకపోతే ఈ మమకారాలు పోవు. ఈ మమకారాలు అంత సులభంగా పోయేవి కాదు. ఏమంటే ఇవి అశాశ్వతమైనటువంటిది మనకు తెలుసు, కానీ తెంపుకోలేము. ఎవరికి ఎవరు, ఎక్కడి భోగభాగ్యములు, అదెక్కడి బంధువులు,
ఆప్తులెవ్వరు, ఎక్కడి భార్య, బిడ్డలను ఎక్కడి వారు, ఇది ఎంత భ్రాంతి. కాబట్టి నీవక్కరకంఠు నిన్గులు మా శివుడొక్కడి నీకు ఎప్పుడు నిక్కపు రక్షకుండనిన నీకిది నచ్చదదేమి చిత్తమా. ఏమంటే ఎక్కడి భార్య, ఎక్కడి బిడ్డలు, ఎక్కడి బంధువులు వీళ్ళందరూ మనకు కూడా వస్తారా? ఏంది తాపత్రయాలు ఏమిటి, ఈ బాధలు ఏమిటి, ఈ మమకారాలు ఏమిటి అని అందరికీ తెలుసు. కానీ వదిలిపెట్టుకోలేదు. ఆ వదిలిపెట్టుకోలేని బంధం అది చెప్పేది కాదనమాట. అది తెలియనటువంటి మమకారం. అది దానికేమి ఆకారం ఉండదు, కానీ మమకారం మాత్రం ఎక్కువగా ఉంటుంది. వీటన్నిటిని తెంపాలంటే చిన్న విషయం కాదు. వాటిని తెంపాలి అంటే భగవంతుడికే సాధ్యం, కానీ ఎవరికి సాధ్యం కాదు. ఉన్నటువంటి మన ప్రాణం పోయింది. ప్రాణం పోయిన తర్వాత ఎవరు వస్తారు మనకు కూడా? ఎవరు మన బంధువులు, ఎవరు చుట్టాలు, ఎవరు? కానీ అట్టని చెప్పి మనం ఉండగలుగుతున్నామా? ఉండలేము. ఈ యొక్క సంసారంలో కూడా ఏదో సాధించాలని ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అటువంటి సంసార బంధాలన్నింటినీ కూడా నివృత్తి చేసేటువంటి వాడు నివృత్తాత్మ. నివృత్తి చేసేవాడు. సంవృత. సంవృత అంటే చుట్టబడిన వాడు. ఆయన ఒకదాని చేతి చుట్టబడేసి ఉన్నాడు. ఏమంటే చాలా మంది అనుకుంటుంటారు, అంత దేవుడు అనేటువంటి వాడు ఉంటే ఒక్కసారి కనపడేసిపోవచ్చు కదా, మాకు కూడా నమ్మకం కుదురుతుంది కదా, ఏదో పలానా డేట్లో కనపడతామని చెప్తే అందరం రెడీగా ఉంటాం కదా చూసేదానికి, సంవత్సరానికి ఒకసారి దర్శనం ఇచ్చేసిపోవచ్చు కదా అనుకుంటుంటారు. అలా ఇవ్వడు ఆయన. సంవృతుడు. ఏమయ్యా అంటే సంవృత అంటే ఒక మాయను పెట్టాడు ఆయన. ఆ మాయ అనేటువంటిది చుట్టుకో ఉంటుంది ఆయనకు. ఆయన తర్వాత మాయ తర్వాత ఆయన ఉంటాడు. మనం ఏంటంటే చూసినా కూడా, ఆయన కనపడ్డా కూడా ఈ మాయ అనేటువంటి దాని వల్ల ఆయన మనం తెలుసుకోలేము. ఉదాహరణ ఎట్లంటే, ఒక శ్రీకృష్ణుడే అనుకోండి, మీరు తర్వాత పురాణం అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు ఒక శ్రీకృష్ణ పరమాత్మ మీకు దర్శనమిస్తాడు. వేణువు ధరించి, బాగా మామూలుగా నిమిలిపించాన్ని ధరించి. కృష్ణుడే పాపం, వీళ్ళు విష్ణు సహస్రనామాన్ని కష్టపడి వింటున్నారు, ఎలాగో ఓపిక చేసుకుని నా నామాలు వింటున్నారు కదా, పాపం ఇంత శ్రమ పడుతున్నారు కాబట్టి ఒక్కసారి దర్శనం ఇస్తాము అని చెప్పి మీరు బయలుదేరి వెళ్ళేటప్పుడు దారిలో కృష్ణుడు దర్శనం ఇచ్చి, ఆగండి నాయన నన్ను చూడండి అంటే మీరు చూస్తారా? చూడండి. వీడెవరో తాగుబోతాడా, లేకపోతే డ్రామా యాక్టరా, ఏంది వేషం వేసుకొని భిక్షానికి వచ్చాడా, లేకపోతే ఏదో గొడవగా ఉంది ఇక్కడ అని అనుకుంటారు. లేదు, అతను బలవంతంగా అడ్డగిచ్చాడు అనుకోండి, మీరు నన్ను దర్శనం చేసుకోండి చూడండి అని చెప్పి. లేదంటే నాకు ఫోన్ చేస్తారు, స్వామి ఎవరో ఇక్కడ అడ్డగిచ్చున్నాడు, మీ ఊరు వాడేమో వేరే వేషం వేసుకొచ్చాడు చూడండి, అక్కడ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి. ఆయన నిజం కృష్ణుడే, కానీ మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆయన దేవుడే వచ్చినా కానీ తెలుసుకోలేము. ఏంటంటే మాయ. సంవృత అంటే అది. ఆయనకు మనకు మధ్య ఒక పొర ఉన్నదనమాట. ఆ మాయ అనేటువంటిది మన కళ్ళకు కమ్మేసి ఆయన నిజస్వరూపాన్ని తెలుసుకోలేక ఏదేదో ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు వస్తాయి కానీ తెలుసుకోలేము. అందుకనే చాలా కథల్లో చెప్తుంటారు చూడండి, ఒక భగవంతుణ్ణి ప్రత్యక్షమైన తర్వాత ఒక ఋషీశ్వరుడు భగవంతుడి గురించి తపస్సు చేశాడు. తపస్సు చేసిన తర్వాత దేవుడు ప్రత్యక్షమైనాడు. ప్రత్యక్షమైన తర్వాత, స్వామి నాకు కనపడడం కాదు, మా బంధువులందరికీ ఒకసారి దర్శనం ఇవ్వండి స్వామి అని అడిగాడు. సరే నాయన, నేను నేరుగా ఇటు కనపడితే చూడలేను అందరూ, నేను ఒకరోజు వస్తాలే మీ ఇంటికి అన్నాడు. ఎప్పుడు అంటే, స్వామి మా ఇంట్లో ఫంక్షన్ పెట్టుకుంటాము, మా చుట్టాలందరినీ పిలుస్తాను, ఆ రోజు మీరు వచ్చి మా ఇంట్లో భోజనం చేసుకోండి, అందరికీ మిమ్మల్ని చూపిస్తాను, నాకు బాగుంటుంది స్వామి అన్నాడు. అలాగే వస్తాలే నాయన అన్నాడు. తర్వాత ఒక రోజు మంచి ఫంక్షన్ పెట్టుకున్నాడు, భగవంతుడిని ఆహ్వానించాడు, నేను వస్తా పోరా అన్నాడు. సరే, ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత అన్ని భోజనాలన్నీ ఏర్పాటు చేసేసి ఆయన వస్తాడుగా అని చూస్తున్నాడు, అందరికి చూపిస్తానని చెప్పుకున్నాడు. ఇంతలో ఒక కుక్క వచ్చింది అక్కడ. కుక్క వచ్చేసి మంచి కుక్క అనమాట. వచ్చేసి అక్కడ భోజనాలన్నీ కలిగి పెడుతుంటే భోజనాల దగ్గరికి వచ్చి ఆ మూర్తితో దోసేటట్టుకి అందరూ పడుకొని దాన్ని చావు దెబ్బలు కొట్టారు. నేను పరమాత్మ వస్తాడని మేమంతా ఇంత శ్రద్ధగా చేసుకోనుంటే ఈ కుక్క ఒకటి వచ్చి భ్రష్టు పట్టించింది ఇక్కడ అని చెప్పి కొట్టనోడే లేడు దాన్ని. మొత్తం అందరూ పట్టి కొట్టేశారు. కొట్టేసిన తర్వాత ఈ కుక్క పాపం చావు దెబ్బలు తిని వెళ్ళిపోయింది. అసలు ఆయన రాలేదు. సరే, ఈ కుక్క వచ్చి భ్రష్టు పట్టించిపోయింది ఇదంతా అని చెప్పి అది ఎంగిల్ చేసిన అన్నం పక్కన పెట్టేసి వీళ్ళకి ఏదో చెప్పేసి ఆయనకి ఏదో వేరే ప్రోగ్రామ్ ఉన్నట్టుంది లేదా, రాలేదు విష్ణువు, ఇంకో రోజు వస్తాడులే అని చెప్పేసి అయిపోయింది, వెళ్ళిపోయింది. రెండో రోజు ఈ ఋషి అడిగాడు ఆయన,
ఏమంటే స్వామి, నేను ఇంత ఏర్పాటు చేసి ఇంత ఏర్పాట్లన్నీ చేసుకుంటే ఒక పూట వచ్చిపోకూడదా, మీరు ఏంది మాట తప్పారంటే, భలేవాడివి నాయన, నేను వస్తే నాకు మంచి మర్యాద చేసి పంపించారు మీరు, నేను అక్కడికి వచ్చిన తర్వాత చావు దెబ్బలు కొట్టేశారు కదరా, నువ్వు అక్కడే కొట్టేది కాక మీ బంధువులందరి చేత కొట్టించావే, ఇందుకా నేను అక్కడికి వచ్చింది అన్నాడు. చూడు నా వార్తలు ఎట్టున్నాయో అని చూపించాడు. నువ్వెప్పుడు వచ్చావు స్వామి అసలు అంటే, నేను కుక్క రూపంలో వచ్చాను. కుక్క మీరా స్వామి, మేము అనుకోని కానీ ఉంటే నేను మిమ్మల్ని కట్టేసి పూజ చేసింది, కట్టేసి కొట్టేసి పంపించారు, చాలు నాయన చాలు, ఇంకా రావలేదు అన్నాడు. కాబట్టి ఏంది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, అటువంటి దేవుడు మామూలు రూపంలో రావచ్చు కదా అంటాం, అది కాదు. మన జ్ఞానం ఏమిటి అంటే సర్వభూత నివాసోసి, కుక్కలో కాదు, పిల్లిలో కాదు, ఏనుగులో కాదు, ప్రతి చోట భగవంతుడు ఉన్నాడనేటువంటి జ్ఞానం నీకు కలగాలి. అది ఆ ఋషీశ్వరుడికి బోధ చేయడానికి ఆయన ఆ రూపంలో వచ్చాడు. ఈయన కుక్కను కుక్కగా, బంధువులుగా, దేవుడిగా చూస్తున్నాడు. అంటే జ్ఞాన పరిపక్వత చెందలేదు ఇంకా నీకు. జ్ఞాన పరిపక్వత చెందినప్పుడు అందరిలో దేవుడు కనపడతాడు నీకు అని తెలియజేయడానికి వచ్చాడు అనమాట. కాబట్టి జ్ఞానిగా ఉండేటువంటి వాడు ప్రతి ఒక్కరిలో దేవుడిని చూస్తాడు, ప్రతి ఒక్క వస్తువులో చూస్తాడు. ప్రహ్లాదుడు అలా చూశాడు కదా, స్తంభంలో కూడా దేవుడు కనపడ్డాడు కదా. స్తంభంలోనే ప్రహ్లాదుడికి దేవుడు కనపడితే ఈయన కుక్కలో కూడా కనపడలేదు. అంటే ఈయన జ్ఞానం పరిపక్వ స్థితిలో లేదు అని అర్థం. అది భగవంతుడు ఆ విధంగా తెలియచేశాడు. అందువల్ల సంవృత అంటే మాయ చేత చుట్టబడి ఉండేవాడు. ఆయన వచ్చినా మనం తెలుసుకోలేము, మధ్యలో ఒక మాయ ఉంటుంది మనకు, ఆ మాయ ద్వారా ఆయన తెలుసుకోలేకపోతున్నాం. సంప్రమర్థన అంటే జంతువులన్నిటినీ కూడా ప్రళయకాలంలో లయం చేసేవాడు. యమధర్మరాజు రూపంలో, రుద్రుడి రూపంలో అవతరించి ప్రళయాన్ని సృష్టించి ఈ జంతువులందరినీ కూడా, ఈ జీవరాశులన్నింటినీ కూడా లయం చేసేవాడు సంప్రమర్థనుడు అని పేరు. అహస్సంవర్తక, ఇక సంవర్తక, అహస్సంవర్తక. అహస్ అంటే పగలు. ఈ పగలు అనేటువంటి దాన్ని సూర్య రూపముచే ప్రవర్తింపజేయవాడు. ఇప్పుడు మనం రాత్రి పండుకున్నాము, 6 గంటలకు సూర్యోదయం అవుతుంది, తెల్లవారిపోతుంది, అంతా బాగా కనపడుతుంది, మెలుగు వస్తుంది మనకు అంటుంటారు. ఆ పగలు అనేటువంటిది రావాలి అంటే కారణం ఎవరు? సూర్యుడు. ఆ సూర్యుడిలో ఉండేవాడెవరు? శ్రీమన్నారాయణుడు. కాబట్టి నీవు నీ శక్తి ద్వారా, నీ కిరణముల చేత ఈ యొక్క పగలు అనేటువంటి దాన్ని, అహస్ అనే దాన్ని కలిగిస్తున్నావు స్వామి. మాకందరికీ కూడా దృష్టిని ప్రసాదిస్తున్నావు. సూర్యుడు వస్తేనే కదా మన కళ్ళు కనపడతాయి, లేకపోతే రాత్రులు ఎవరు పని చేస్తారు, ఎక్కడ ఏం చేస్తారు, పడుకొని నిద్రపోతారు అందరు. కాబట్టి ఎక్కడైనా పని చేస్తున్నారు కదా అంటే వెలుగుంటేనే, లైట్లు ఉంటేనే పని చేస్తారు, లేకపోతే చేయి. కాబట్టి ఆ స్వరూపంతో వెలుగునిస్తున్నావు, వెలుగునిచ్చి మా కళ్ళు కనపడేట్టు చేస్తున్నావు. ఆ పగలనేటువంటి దాన్ని ఏర్పరిచి మాకు ఆనందాన్ని కలిగిస్తున్నావు. వన్హి, ఇక వన్హి అంటే అగ్నిహోత్రుడు. అగ్నిహోత్రుడు ఏం చేస్తున్నాడు? వన్హి అంటే సమస్త వస్తువులను కూడా భరిస్తున్నాడు, వహిస్తున్నాడు. వహించేవాడు కాబట్టి వన్హి అని అర్థం అన్నమాట. మనం సమర్పించినటువంటి సకల వస్తువులను ఆయన స్వీకరించి దేవతలకు అందజేస్తున్నాడు కాబట్టి వన్హి. అనిలహ, అనిలహ అంటే అనిలము అంటే వాయుదేవుడు. అంటే ఎప్పుడు జీవించి ఉండేవాడు, ప్రాణులందరినీ కూడా జీవింపజేసేవాడు, ఎప్పుడు జీవించి ఉండేవాడు అని అర్థం. ధరణీధర, ధరణీధర, ధరణి అంటే భూమి, ధరణీధర అంటే ఆదిశేషుడు, ఆదివరాహమూర్తి మొదలైనటువంటి రూపాలతో భూమిని ధరించినటువంటి వాడు ధరణీధర. ఆవర్తనో నివృత్తాత్మ సంవృత సంప్రమర్థన అహస్సంవర్తకో వన్హిరనిలో ధరణీధర. తరువాత సుప్రసాద ప్రసన్నాత్మ విశ్వసృడ్విశ్వ భుగ్విభు సత్కర్త సత్కృత సాధుర్జన్హుర్నారాయణో నరః. సుప్రసాద, సుప్రసాద అంటే ఆయన ఎప్పుడు కూడా మేలే చేస్తాడు ఇతరులకి, చెడ్డ చేయడు ఆయన. ఎలాగయా అంటే సుప్రసాద, మంచి ప్రసాద దృష్టి కలిగినటువంటి వాడు, భక్తులందరినీ కూడా కాపాడేవాడు. భక్తులనే కాదు, దుష్టులను కూడా, శిశుపాలుడు మొదలైనటువంటి వాళ్ళను కూడా మోక్షాన్ని ఇచ్చి కాపాడేటువంటి వాడు. గజేంద్ర మోక్షంలో గమనించండి, గజేంద్రుడు ఆయన భక్తుడు. గజేంద్రుడిని రక్షించడానికి వచ్చి ఆ మొసలిని సంహరించాడు. తన చక్రాయుధంతో మొసలిని నరికేశాడంటే దానికి మోక్షం వచ్చినట్టే కదా.
ఇప్పుడు గజేంద్రుడిని రక్షించాడా, మొసలిని రక్షించాడా? గజేంద్రుడిని రక్షించాడు, మొసలికి మోక్షాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆయన అందరినీ రక్షించేవాడు. సుప్రసాద అంటే ఆయన వల్ల ఎవరు నష్టపోరు, ఆయన వల్ల అందరూ బాగుపడతారు అన్నమాట. మనం ముఖ్యంగా గమనించాల్సింది గజేంద్ర మోక్షం అంటే గజేంద్రుడికి మోక్షం ఇచ్చాడు అంటున్నాడే కానీ ఇచ్చింది మొసలికి అన్నమాట. మొసలిని చంపేశాడు కదా, ఆయన చేతికుండా మరణిస్తే మోక్షం కాక ఇంకేమున్నది అక్కడ? ఇవి మనం అర్థం చేసుకోవాల్సింది. సుప్రసాద, శత్రువులకు కూడా మంచి చేసేవాడు ఆయన. సుప్రసాద ప్రసన్నాత్మ, కలుషితం లేనటువంటి చిత్తం కలిగిన వాడు. విశ్వదృక్, ప్రపంచమంతా ఆక్రమించి ఉండేటువంటి వాడు విశ్వదృక్ అంటే. విశ్వభుక్కు అంటే ప్రపంచాన్నంతా పరిపాలించేటువంటి వాడు. విభుహు, విభుహు అంటే హిరణ్య గర్భాది రూపములతో బ్రహ్మదేవుడు మొదలైనటువంటి దేవేంద్రుడి వంటి రూపాలతో ప్రపంచాన్ని పరిపాలించేవాడు. సత్కర్త, సత్కర్మలు చేసేటువంటి వాడు. సత్కృత, పూజింపదగిన వారి చేత కూడా పూజింపబడేవాడు. దేవతలందరినీ మనం పూజిస్తాం, ఆ దేవతలు కూడా ఆయన పూజిస్తారు. సాధు, సాధు అంటే న్యాయ వృత్తిలో ఉండేవాడు, అంటే సాధు అంటే మంచి ప్రవర్తన కలిగిన వాడు. జన్హు, జన్హు అంటే భక్తులకు కానీ మూఢులకు కానీ ఈ యొక్క పరమపదాన్ని ఇచ్చేటువంటి వాడు. ఏమయ్యా అంటే తనను ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళకి మాత్రమే పరమపదవిని ఇస్తాడు, అందరికీ ఇవ్వడనమాట. పూర్తిగా తను విశ్వసించిన వాళ్ళకు మాత్రమే పరమ పదవిని ఇచ్చేటువంటి వాడు. నారాయణ, నారాయణ అంటే ఉదకములే స్థానముగా కలిగిన వాడు. నారము అంటే నీరు, నీళ్లలో ఎప్పుడు ఉండేటువంటి వాడు, ఆ పాల సముద్రంలో శయనించి ఉండేవాడని అర్థం. నరహ, సనాతనంగా ఉండేటువంటి పరమాత్మ. జన్ను నారాయణో నరహ, పరమాత్మ అంటే ఎప్పటి నుంచో ఉండేటువంటి అనాది అయినటువంటి పరమాత్మ, సనాతుడైనటువంటి వాడికి నరహ అని పేరు అన్నమాట. సుప్రసాద ప్రసన్నాత్మ, విశ్వశ్రుట్ విశ్వభుక్ విభు, సత్కర్త సత్కృత సాధుర్ జన్హుర్నారాయణో నరః.